నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జగన్ టూర్ని ఈరోజు సత్తెనపల్లి టూర్ని ఎలా చూడాలి? ఎందుకంటే గతంలో మొదట తెనాలి టూర్ అని చెప్పేసి అన్నప్పుడు సొంత వైసీపీ నేతలే తను గంజాయికి అడిక్ట్ అయినటువంటి ఒక రౌడీ షీటర్, చాలా కేసులు ఉన్నాయి, మీరు వచ్చి పరామర్శించొద్దు అని చెప్పేసి వైసీపీ నేతలు చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే దళిత సంఘాలు కూడా చెప్పాయి. అయినా సరే మంది మార్బలంతో వచ్చి అక్కడ దళిత సంఘాలపైన దాడులు చేశారు. నిన్న కాక మొన్న పొదలి టూర్ ఏదైతే పొగాకు టూర్ అంటూ వెళ్ళి అక్కడ మహిళలు నిరసన తెలియజేస్తూ ఏదైతే అమరావతి మహిళలపై అన్నటువంటి మాటకి క్షమాపణ చెప్పాలన్నందుకు తన కాన్వాయ్లో తెచ్చుకున్నటువంటి ఒక రాళ్ళు, చెప్పులు, కర్రలతో దాడి చూసాం. అది విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఇదే విధంగా చూసుకుంటే ఈరోజు సత్తెనపల్లి రెంటపాలెంకి సంబంధించి నాగమల్లేశ్వరరావు ఒక బెట్టింగ్కి సంబంధించి ఎప్పుడు జూన్ 2024లో చనిపోతే ఈ రోజు వచ్చి పరామర్శించడాన్ని ఎలా చూడాలి? అదేవిధంగా పరామర్శకు వస్తూ ఒక వృద్ధుని తన కాన్వాయ్తో ఢీకొట్టి చంపేసినటువంటి దాఖలాలు. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ రోజు ఎందుకు పెట్టుకున్నాడు? జూన్ 18వ తారీఖు ఎందుకని అసలుకి నాగమల్లేశ్వరరావు చనిపోయింది జూన్ 9వ తారీఖు 2024. అదేవిధంగా ఈరోజు చూస్తే జూన్ 18వ తారీఖు, కనీసం సంవత్సరికం కూడా కాదు. సో ఎందుకు ఈరోజు వచ్చేసి ఒక రచ్చ లేపాలని చూస్తున్నాడు? ఎందుకు రెంటపాలెం వెళ్తున్నాడు? ఎందుకు సత్తెనపల్లిలో 100 మందితో రమ్మంటే కొంత వేల మందిని పోగేసి డబ్బులు ఇచ్చి ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? టార్గెట్ పిఎం మోడీ అని కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు యోగా ఆంధ్రప్రదేశ్ అని ఈ నెల 21న అంటే యోగా డే, అది ఐక్యరాజ్య సమితి 11 ఏళ్ల క్రితం దాన్ని యోగా డేగా, అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. అంటే మోదీ గారి ఇనిషియేటివ్ కాబట్టి దానికి 11 ఏళ్ళు అయ్యాయి. కాబట్టి ఇవాళ వైజాగ్లో చేస్తున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకుని, అంటే ప్రధానమంత్రి మోదీ గారు కూడా వస్తున్నారు. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ దీన్ని నిర్వహిస్తోంది. ఒక 5 లక్షల మందితోటి యోగా డే చేయాలనేది, యోగా ఆంధ్రగా దీన్ని మార్చాలి. ఆ రోజు 22 డిక్లరేషన్స్ కూడా ఆ రోజు మోదీ గారి సమక్షంలో జరుగుతాయి. ఇప్పుడు మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి వైజాగ్లో ఈ ఈవెంట్ పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డికి కంటకింపుగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కదా వైజాగ్లో ఉండాలి. మరి రిషికొండ ఎవరు కట్టించుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కదండి. సో మరి నేను ఉండాల్సిన చోట వీళ్ళు ఉండడం ఏంటి? బీజేపీతో ఈ పొత్తు ఏంటి? బీజేపీ నన్ను ఎందుకు దూరం పెడుతోంది? ఇప్పుడు అసలే ఇవాళ మీరు చెప్పినట్టు చెవిరెడ్డి దొరికారు పక్క. చెవిరెడ్డి 300 కోట్లు, 250 నుంచి 300 కోట్లు తాడేపల్లి పక్కనే ఒక అపార్ట్మెంట్లో పెట్టాడు ఎలక్షన్స్ ముందు. అవంతా కూడా నిన్న అంతే హోరెత్తుతోంది కదా. సో చెవిరెడ్డిని వాళ్ళు సిట్టర్ నిన్న రాత్రి అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు ఈయన పేరు బయటకు వస్తుంది. ఇప్పుడు వీటన్నింటి మధ్య నన్ను మోదీ గారు కాపాడకుండా చంద్రబాబు నాయుడు గారితో ఆయన సఖ్యంగా ఉండి వీళ్ళు ఇంత గ్రాండ్గా ఈ సెలబ్రేషన్స్ చేసుకోవటం ఏంటి? అంటే కూటమిని ఎలా విడదీయాలి, జనసేనతోటి ఎలా విడగొట్టాలి, బీజేపీతో ఎలా విడగొట్టాలంటే ఇప్పుడు మోదీ రాకుండా చేస్తే, ఇక్కడ అల్లర్లు సృష్టిస్తే ఆ రిఫ్లెక్షన్ మోదీ గారి మీద పడి మోదీ గారు రాకపోతే ఈ ప్లాన్ మొత్తం భగ్నం అవుతుంది కదా. అది ఒక వ్యూహం. మీరు అన్నట్టు ఫస్ట్ తెనాలి గంజాయి బ్యాచ్ వెళ్ళి అక్కడ పరామర్శించి అది చాలా అభాస్పాలయ్యాడు ఆయన. 2 పొదిలిలో మీరు చెప్పినట్టుగా మహిళలు ప్లకార్డ్స్ పట్టుకుని మాకు క్షమాపణ చెప్పండి, లేదంటే గో బ్యాక్ అని మీరు నల్ల బెలూన్లు పట్టుకుని వాళ్ళు మౌనంగా వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ ముందు పోలీసులు కూడా ఉన్నారు. మీరు అన్నట్టు వాళ్ళు మరి రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో, వాళ్ళ వాహనంలో తెచ్చారా, లేదు కొంతమంది మనుషుల్ని దానికోసం వినియోగించి వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉన్నాయా? మొత్తానికి రాళ్లతో కొట్టారు. మీరు చెప్పిన కర్రలు తీసుకొచ్చారు, చెప్పులు విసిరారు. అంటే మౌనంగా దీక్ష చేస్తున్న మహిళల మీద రాళ్ళు విసిరించి, చెప్పులు విసిరించి, కానిస్టేబుల్స్ కూడా తలకి గాయాలైతే దాన్ని రివర్స్లో సాక్షి ఛానల్ 2 కూడా ఇదంతా కూడా తెలుగుదేశం కుట్ర, కూటమి కుట్ర, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుట్ర, వాళ్ళే చేయించారు అని అదొక గొడవ చేశారు. ఆ పొదిలి వెళ్ళి ఏం చేశారయ్యా అంటే మొత్తం పొగాకు రైతుల్ని మేము పరామర్శిస్తాము, వాళ్ళకు ఒక రేటు ఫిక్స్ చేయిస్తామని చెప్పి మొత్తానికి పొగాకు బేళ్ళన్నీ కూడా ఈ మనుషులు, వాళ్ళ కార్యకర్తలో లేకపోతే డబ్బు ఇచ్చి తెచ్చుకున్న మనుషులు చెప్పులతో వాటిని తొక్కి సర్వనాశనం చేశారు. అంటే మొత్తం రేటు రాకుండా చేశారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పొదలికి వెళ్ళిన తర్వాత పొగాకు ధర చెప్పాల్సింది కాస్త గంజాయి ధర చెప్పాడని చెప్పి కూడా చాలా ట్రోల్ అయ్యాడు. సో ఎందుకు వెళ్ళడం ఎందుకు, ట్రోల్ అవ్వడం ఎందుకు? అదిగాక కాన్వాయ్తో ఈరోజు ఒక వృద్ధుని చంపడం ఎందుకు? అసలుకి జూన్ 9వ తారీఖు 2024 చనిపోతే
జూన్ 18వ తారీఖు 2025న ఈ రోజు సందర్శించడాన్ని ఎలా చూస్తారంటారు? మీరు అన్నట్టు అసలు ఆ పొదిలి వెళ్ళటం నెంబర్ 1 తప్పండి. నెంబర్ 2 లెక్కలు తెలియలేదు ఆ రోజు. క్వింటాల్కిను కిలోకి తేడా తెలియలేదు ఆయనకి. ఆ రోజే మనం చెప్పాం, ముందు ఎక్కాలు నేర్చుకోవాల్సింది, ఈయన పాపం తప్పు చేశారు, స్కూల్లో ఎక్కాలు నేర్పించలేదని కూడా మనం అనుకున్నాం. సో ఇవన్నీ ఈ నేపథ్యాల నడుమ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఏం చెప్పారంటే, మీరు వెళ్తే వెళ్ళండి, కానీ మీరు ఒక 100 మందితోటే వెళ్ళండి, ఎందుకంటే అవి ఇరుకు రోడ్లు. ఆ సత్తెనపల్లి అదే ఆ ప్లేస్ రెంటపాలెం ఏదైతే ఉందో అది చిన్న ఊరు, చిన్న రోడ్లు, మీరు వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అంటే, ఈయన అదేదో పెద్ద ప్రెస్టీజ్ అనమాట వాళ్ళకి. మేము వస్తానంటే మీరు వద్దంటారా అని అదేదో పెద్ద నిన్న వరుడు కళ్యాణి, మీరు జగన్కి భయపడ్డారు, పొదిల్లో వచ్చిన జనప్రవాహాన్ని జనసంద్రాన్ని చూసి భయపడ్డారు. అసలు నిజంగా వైసీపీ వాళ్ళని ఏమనాలో తెలియట్లేదండి. అంటే ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఒక క్వశ్చన్ మేడం, ఏంటంటే 2029లో ఎలక్షన్స్ సంవత్సరం మాత్రం పూర్తి చేసుకుంది. ఇప్పుడు జగన్ అడ్డుకోవడం వల్ల కూటమికి వచ్చేటువంటి ఒక లాభాలు ఏంటి? ఏ రకంగానూ లేదండి. అసలు ఏ రకంగానూ అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అసలు ఎవరికి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు చెయ్యాల్సింది అభివృద్ధి. ఆల్రెడీ పథకాలు ఇచ్చేసారు, ఇవ్వాల్సిన పథకాల గురించి మీరు ఏడ్చారు నిన్నటి వరకు. ఇప్పుడు సూపర్ 6 అమలైపోతున్నాయి కాబట్టి వీళ్ళకి వేరే వంక దొరకట్లా. అందుకని మీరు చెప్పినట్టుగా ఈ నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్స్ ముందు మే 6వ తారీఖు ఆయన మందు తాగాడు. ఏ మందు? ఏదో గడ్డి మందు ఏదో తాగారు. ఎందుకు తాగాల్సి వచ్చింది? ఈ 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నెగ్గుతాడు అని ఒక డాక్టరు, ఈయన ఇంకెవరో మొత్తానికి బెట్టు కట్టుకుని 1.5 కోటి మరి ఎంతో మనకు తెలియదు డబ్బుల డాక్టర్ దగ్గర పెట్టారు. పెడితే ఈలోగా ఆరామస్థానం వచ్చేసరికి ఇతనికి ఆశ పుట్టిందిట, మళ్ళీ జగనే వస్తారని. దాంతో దాన్ని 1.5 కోటికి పెంచాడనమాట. ఆ బెట్టింగ్ ఏదైతే ఉందో ఆ బెట్ పెంచేసరికి రాలేదు, రిజల్ట్ వచ్చింది. కానీ మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చింది. వచ్చేసరికి జూన్ 6 ఆయన మందు తాగాడు. జూన్ 6 తాగి జూన్ 9 చచ్చిపోయాడు. చచ్చిపోతే వాళ్ళేమో కర్మలన్నీ చేసేసారు. తర్వాత ఏదో ఒక విగ్రహం కూడా ఇటీవల ఆవిష్కరణ చేశారని తెలిసింది మనకి. ఇప్పుడు ఆ భార్య పిల్లలు అక్కడ లేరు. ఇంతకీ ఆ భార్య పుట్టింటికి వెళ్ళిపోయారు. సహజం కదా అది. ఇప్పుడు జరుగుబాటు ఉండాలి కదండి. ఇతను ఉప సర్పంచ్గా చేసినా కూడా ఇతని తండ్రి కూడా అంతకుముందు ఉప సర్పంచ్ ఏదో చేశాడు అక్కడ. ఈయన మేడుకండూరు దగ్గర ఎక్కడో రోడ్డు మీద కూడల్లో చచ్చిపోయాడు ఈయన ఈ మందు తాగి. అప్పుడు చూసిన వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ 3 రోజుల్లో ఆయన కొట్టుమిట్టాడి చనిపోయారు. సో అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడు విగ్రహావిష్కరణ కూడా కాదు. మీరు చెప్పండి, విగ్రహావిష్కరణకి వెళ్ళలేదు, సంవత్సరికాలకి వెళ్ళలేదు, అసలు అంతకుముందు ఎలాగా వెళ్ళలేదు అనుకోండి. ఇప్పుడు సడన్గా ఈయనకి ఇతను గుర్తుకొచ్చాడు. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు వాళ్ళు, బెట్టింగ్ యాప్లో చచ్చిపోలేదని. అసలు దాని ప్రస్తావన తేకుండా రెడ్ బుక్ గురించి తీసుకొస్తాను. రెడ్ బుక్ గురించి తీసుకొచ్చి రెడ్ బుక్లో భాగంగా ఇతన్ని పోలీసులు సతాయించారు. పోలీసుల దీనికి తట్టుకోలేక ఈయన ఆత్మహత్య చేసుకున్నాడని ఒక కొత్త కథ తెర మీదకి తీసుకొచ్చి ఇవాళ దానికి ఒక పరామర్శ అని పేరు పెట్టి, ఇప్పుడు నేను అనేది మీరు ఈ పరామర్శ చేసే బదులు ఈ డబ్బంతా తీసుకెళ్ళి ఆ కుటుంబానికి ఆయన ఒక్కళ్ళు వెళ్ళి ఇచ్చినా సరే, ఆయన తరఫున ఒక్కళ్ళు ఇచ్చినా చాలు. పోనీ ఏ సజ్జలో లేకపోతే లోకల్ లీడరో ఇస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నట్టు అవుతుంది కదండి. ఇప్పుడు నిన్న పోలీసులు మీరు రావద్దు మొర్రో అక్కడ ఇబ్బంది అవుతుందంటే ఇవాళ వచ్చారు. ఇవాళ ఏం జరిగింది, ఒక కాన్వాయ్ తగిలి ఒక ముసలాయన పడిపోయాడు. పడిపోతే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది కాన్వాయి. అతను చచ్చిపోయాడు. ఇంతకీ విషయం ఏంటంటే, సో దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఇవాళ వైసీపీ వహించాలి. అంటే ఇప్పుడు మళ్ళీ పరామర్శ అంటాడా ముసలి ఆయన చనిపోతే వాళ్ళ కుటుంబానికి? ఆర్థిక సాయం చేస్తాడా? ఇప్పుడు పరామర్శిస్తే పర్లేదు, మళ్ళీ సంవత్సరం తర్వాత ఇస్తానంటే మళ్ళీ ఇబ్బంది. ఎలాగ అదే చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ దానికి ఒక సందర్భం వెతుక్కుంటాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యోగా డే జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ గొడవ చేయడానికి వచ్చాడు. కానీ ఇవాళ ఇది ఎలాగ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఒక ముసలాయన చనిపోయారు కాబట్టి ఇది ఇప్పుడు దీని మీద ఎవడు మాట్లాడు, దీని మీద సాక్షి మాట్లాడదు. ఇప్పుడు ఎందుకంటే ఇదే ఒకవేళ పొరపాటున చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ తగిలి ఎవరైనా పడిపోతే ఈ పాటికి అతను చావకపోయినా చంపేసి ఉండేవాళ్ళు సాక్షి వాళ్ళు. ఈ పాటికి చంద్రబాబు నాయుడిని వాళ్ళు ఏ రకంగా మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడి ఉండేవాళ్ళు. కానీ ఇవాళ సాక్షి ఈ అంశం మీద మాట్లాడిందా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే అసలు దీన్ని ప్రస్తావించారా లేదా ఈ ముసలాయన మరణాన్నని. మొత్తం మీద ఇవాళ ఈయన
మీరు మమ్మల్ని ఆపేదేంటి అంటే వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో సీఎం అని అనుకుంటున్నారు వాళ్ళు, ఇంకా అంటే ఆ భ్రమల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అసలు ప్రతిదానికి చంద్రబాబు నాయుడిని తీసుకొస్తారండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిన్న కుప్పంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ ఇన్సిడెంట్లో భర్త తప్పు, భర్త 86,000 అప్పు చేసి పారిపోతే ఆ భార్య అప్పు కడుతోంది పాపం, కూలీనాలి చేసి, ఒక కొడుకో ఏదో. ఆవిడ్ని మొత్తం తీర్చమని చెప్పి వాళ్ళు చెట్టు కట్టేసి కొడితే చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఇలా జరిగింది. చంద్రబాబు నాయుడుకి తప్పు ఉందా అక్కడ? అసలు ఫస్ట్ థింగ్ ఏంటి నేను చెప్తున్నానంటే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని తీసుకురాకండి, లేదు లోకేష్ని తీసుకురాకండి, లేదు పవన్ కళ్యాణ్ని తీసుకురాకండి, లోకల్ లీడర్స్ని ప్రశ్నించండి కావాలంటే. ఇక్కడ తప్పు కుటుంబంలో, ఆ కుటుంబంలో ఎవడో అప్పు చేసి దానికి ఆ భార్య బాధితురాలైతే దానికి ప్రభుత్వం ఏం చేస్తుందండి? అసలు ఇవన్నీ కూడా మీ వల్ల వచ్చాయి. మీరు తాగుడు అలవాటు చేసి మీరు కుప్పాన్ని మీరు ఏమనాలి కైవసం చేసుకోవటానికి అక్కడ వాళ్ళకి తాగుడు అలవాటు చేసి ఈ కల్తీసారా 5 ఏళ్ళు పోయించి దానివల్ల ఆ వృద్ధుడు ఈ రకంగా అప్పులు చేయాల్సి వచ్చింది. సో ఇవాళ అసలు బాధ్యత ఎవరిదండి? వైసీపీది. వైసీపీ బాధ్యత తీసుకోకుండా మీ హయాంలో జరిగిన దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారినని, చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు మధ్యలో? అప్పటికే ఆయన వెంటనే ఫోన్ చేసి పరామర్శించి, అనిత గారు ఫోన్ చేసి పరామర్శించి 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చి మీ పిల్లాడిని చదివించమ్మా అని చెప్పి వెంటనే పరిష్కారం చూపించారు. ఇక్కడ నువ్వు ఇవాళ పరామర్శకు వెళ్తున్నావు, పరిష్కారం ఎలాగా ఉండదు, వాళ్ళకి రూపాయి సాయం చెయ్యవు. ఇక్కడ జగన్ జగన్ జై జగన్ అని అర్పించుకుంటావు, సీఎం జగన్ అని అర్పించుకుంటావు, ఇలా వృద్ధుల్ని చంపేస్తావు, ఇంకా ఎంతమందిని బాధిస్తావో తెలీదు. ఇప్పుడు ఆ ఊర్లో వాళ్ళకి అసలు ఊపిరి అందుతుందో లేదో తెలియదు, వాళ్ళ ఆక్సిజన్ అందదు వాళ్ళందరికీ. ఇంతమంది ప్రజలు వెళ్ళేసి ఒక చిన్న ఊళ్ళో ఏమవుతుందండి? ఎంత ఇబ్బందులు పడాలి వాళ్ళందరూ. పోనీ నీ వల్ల రూపాయి ప్రయోజనం ఉంటుందా? పైగా అసలు ఇప్పుడు వీళ్ళందరికీ ఈ ఖర్చులంతా కూడా పెట్టే బదులు ఇందాక నేను చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఇలాంటివి చేయడం మానేసి ఈ వైసీపీ తరఫున జగన్ గారు ఆయన ఆ డబ్బు ఏదో ఎంత ఖర్చు పెడుతున్నారో ఒక ప్రయాణానికి లేదా ఒక పరామర్శకి, ఆ డబ్బు ఆయన కుటుంబానికి ఇస్తే ఆయన పేరు జీవితకాలం అందరూ చెప్పుకుంటారు. ముఖ్యంగా ఆయనకి పెద్ద ప్రచారం వస్తుంది. ఈయన వెళ్ళడం వల్ల ప్రచారం రాదండి, ప్రజలు తిట్టుకుంటున్నారు. ఈయన వెళ్ళడం వల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే, ఈ జగన్కి పని పాటు లేదు, ఎక్కడ శవం దొరుకుతుందా వస్తాడు, శవం లేకపోయినా ఏడాది తర్వాత అయినా వెతుక్కుని వస్తాడు, ఏదైనా అవంతా సంబంధం లేదు. ఇవాళ దినమా తద్దినమా లేకపోతే సంవత్సరీకమా, మనం ఇవాళ వెళ్ళాలి అని కాకిలా వెళ్ళిపోతాడు. అయితే 18వ తారీఖు రావడానికి సంబంధించి యోగాంధ్ర కారణం అని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే ఇది కూడా ఎందుకు అంటున్నారంటే, గతంలో కూడా జరిగింది కాబట్టి. గతంలో ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్న సందర్భంలో తన యాత్రను అడ్డుకోవడానికి పైపులు దాదాపు 4 కోట్ల విలువ చేసేటువంటి ఒక పైపులను తగలబెట్టి దట్టమైన పొగ వచ్చేలా చేసి తన యొక్క ప్రయాణాన్ని తిరుగుమల్లు చేసుకోవాలి ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పి ఆ రోజు కూడా మనం చూసాం. సో నిజంగా ఇవన్నీ కూడా పెద్ద కుట్రల్లాగానే భావించాలంటారా? మామూలు కుట్రలు కాదండి బాబు. ఇప్పుడు మామూలుగా మనిషి అనేవాడు ఏం ఆలోచిస్తాడంటే, సర్లే వాళ్ళకి ఇవాళ పదవి వచ్చింది చేసుకొని మనకి ఒక రోజు వస్తుంది, మనం మంచి పనులు చేసి మన నియోజకవర్గాల్లో తిరుగుదాము, మనం ప్రజలకి అంటే ఏం కావాలో చూద్దాము, దాని మీద మనం పోరాటం చేద్దామని అనుకుంటారు. అంటే అది మామూలుగా ఒక రాజకీయ నాయకుడు ఆలోచించే విధానం అది. కానీ ఇది కుట్రలు కుతంత్రాలతో నిండిన పార్టీ కాబట్టి వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ముందు ప్రధానమంత్రి మోదీ గారు వస్తున్నారు, ముందు ఈయన అడ్డుకోవాలి, ఈయన అడ్డుకుంటే ఈ కార్యక్రమం జరగదు సరిగా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంటుంది. కానీ ఇది ఎలాగా సజావుగా జరుగుతుంది, ఎలాగా డిక్లరేషన్స్ అవుతాయి, యోగాంధ్రప్రదేశ్ అనే పేరు ఎలాగా ఆంధ్రప్రదేశ్ సాధిస్తుంది. కానీ ఈయన మాత్రం ఈ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో ఇలా ఒక ముసలి వాళ్ళు ఇంకెవరో బలైపోతూ ఉంటారు. దీని మీద మాత్రం సాక్షి కథనాలు ఇవ్వదండి. కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కనీసం ఏమన్నా చెప్పేవాడు ఉంటే బాగుంటుంది. ఈ వరుడు కళ్యాణి లేకపోతే ఈ రోజా లేకపోతే అంబటి రాంబాబు వీళ్ళు కాదండి. ఓ పేరుని నాని దయచేసి ఈయన మనుషుల్ని మార్చుకుని, లేదు ఒక పెద్ద మనిషి తరహాగా ఏమన్నా చెప్పేవాళ్ళు వస్తే బాగుండును. ఎందుకంటే ఏ కేవీపీ లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇది కాదు నాయన, ఎందుకంటే ఆయన వల్లే కదా రాజశేఖర రెడ్డి పాదయాత్ర సజావుగా సాగింది. సో అలాంటి పెద్ద మనిషి వచ్చి ఈయనకి బుద్ధిమతి చెప్తే బాగుంటుందండి. కనీసం అంటే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పుడు ఆయన రాజకీయాలు ఏం చేసుకుంటాడు, ఆయన ఫ్యూచర్ ఏంటి అది మనకు అనవసరం. ఎందుకంటే ఆయన ఫ్యూచర్ ఎలాగ జైలని ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు కొడాలి అరెస్ట్ అవుతారని వింటున్నాం మనం. అయ్యారా అవుతారా ఇంకా తెలియాలి. నెక్స్ట్ రోజా ఉన్నారు, ఇలా వరుసగా పేరుని నాని అందరూ అవుతారు.
అయితేనైనా ఈయన కొంచెం విముక్తిలో వస్తుందేమో ఈ జగన్మోహన్ రెడ్డికి. అంటే లేకపోతే ఇలాంటి పిచ్చిపాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెడతాడు ఆయన. ఈయన వల్ల జరుగుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈయన ఎలహంకలోనే ఉంటే బాగుంటుందని ప్రజలు దండం పెట్టుకుంటున్నారు. వారానికోసారో 10 రోజులకోసారో రావడం, ఇలా రచ్చ చేయడం, ఈ పిల్లల్ని తగలేస్తున్నాడు. ముందు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గంజాయి అలవాటు ఎలాగో చేశాడు. ఇప్పుడు ఈ చావులకి వాటికి తీసుకెళ్ళి వాళ్ళకి మందు పోయించటం, ఓ 500 ఇస్తాడో లేకపోతే బిర్యానీ ఇస్తాడు, అంటే ఆయన ఇవ్వడు, ఎవరి చేత ఇప్పిస్తాడు. ఈ రకంగా వాళ్ళ కెరీర్ నాశనం చేస్తుంది. ఇప్పుడు జనాలు బాధపడుతుంది అది, మా పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా అయిపోతుంది ఈ వైసీపీ పిచ్చిలో పడి. లేకపోతే ఈయన ఇచ్చే 500కో లేకపోతే మందుకో బిర్యానీకో వీళ్ళు ఆశపడి వీళ్ళ కెరీర్ నాశనం చేసుకుంటున్నారు అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. వీటికి విముక్తి కలగాలంటే ఆయన్ని శాశ్వతంగా ఒక జైల్లో పడేస్తే, ఆయన అక్కడే కావాలంటే ఒక 4 ఆయన చుట్టూ పెట్టండి. ఆ జైల్లో ఆయనకి ఒక ఇలాగే ఏదైనా ఒక 4 ఉండి కొంచెం ఆయన జై జగన్ అని అరుస్తూ ఉంటే, లేదా సీఎం జగన్ అని కూర్చొని ప్రశాంతంగా జైల్లో ఆయన శేష జీవితాన్ని గడుపుతారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నట్టే గతంలో కూడా ఆ ఏపీకి రాకూడదా ఉండడానికి బెంగళూరు ఉండమన్నట్టుగా ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా అదే కోరుకుంటారు. తన తండ్రి కోరుకున్నదే, జగన్ కూడా యలహంకకు పరిమితం అయితేనే ఇక్కడ ఏపీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. ఆ యొక్క సంగతి 151 నుంచి 11 స్థానం పరిమితం అయినప్పుడు అర్థం చేసుకోవాల్సింది. కానీ ఇప్పటికీ జగన్ కుట్రలు ఆపడం లేదు, టార్గెట్ పీఎంగా అయితే నడుస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.